ఈరోజైతే చికెన్ క్రైమర్ మక్రోని అయితే చేశాను. మరి ఎలా చేశానో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు కోవిడ్లో నా పని ఎలా ఉందో వీడియో చూడండి. ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మధ్యాహ్నం భోజనం ఏం చేశానో అలాగని ఇప్పుడు నైట్ భోజనం అయితే చికెన్ మక్రోని అండి. మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ప్లీజ్ లైక్. జీవన్ జైతూన్ మొక్కజొన్నల పిండితో చేసిన పతాయిలు అన్నమాట. ఎలా ఉన్నాయి చూడండి. బ్రెడ్ పెట్టుకున్నా, అక్కడ చాయ్ పెట్టుకున్నా, తాగడానికి ఏం లేదన్నమాట. చూడండి, ఇదైతే చాయ్ అన్నమాట. ఇదైతే చాయ్, ఇదైతే గవ్వ అండి. ఇప్పుడు సాయంత్రం అయితే నైట్ చాయ్ గవ్వ అయితే చేశాను అన్నమాట. ఇదండి, ఇక్కడైతే గ్లాసులు అండి, టీ తాగడానికి, చాయ్ తాగడానికి. ఇక్కడైతే చక్కెర అన్నమాట, ఇక్కడైతే ఖర్జూరాలు. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనానికి అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టానండి. ఏమేమి సర్దానో చూసేయండి. ఇక్కడైతే దోసకాయ అండి, ఇక్కడైతే కీరకాయ, ఎర్రగడ్డ, నిమ్మకాయ, ఆకు అయితే కర్స్ అనమాట, సలాత్ అంటారు వీటిని. ఇదైతే మజ్జిగ, ఊరిగాయ, కలింగరకాయ, పెరుగు, వాటర్, గ్లాసులు అనమాట. ఇలా అయితే సర్దాను. ఇప్పుడైతే లోపలికి తీసుకెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇదన్నమాట. ఎలా ఉంది? ఇవన్నీ అయ్యానండి. రైస్ అన్నమాట. ఇదైతే మాకండి మటన్ కూర అన్నమాట. నేనైతే మన ఇండియా స్టైల్లో అయితే చేశానండి మటన్ పులుసు. ఎలా ఉంది మరి కోవేటి వాళ్ళు అయితే? బెండకాయ కూర అండి, బెండకాయ మటన్ అన్నమాట. ఇదైతే కోవేటి వాళ్ళకు బెండకాయ మటన్ పులుసు. ఇదైతే వైట్ రైస్ అన్నమాట. చికెన్ అయితే ఇలా అయితే కొద్దిగా అయితే తీసుకున్నానండి. ఇదైతే ఉడకబెట్టుకుందాము. కొద్దిగానే తీసుకున్నాను. మక్రోని కూడా కొద్దిగానే చేస్తున్నాను. క్రైమర్ మక్రోని అనమాట. క్రైమర్ మక్రోని ఎలా చేస్తున్నానో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మక్రోని అయితే ఇలా అయితే ఉడకబెట్టుకున్నానండి. మరి మెత్తగా అయితే ఉడకబెట్టుకోకూడదు. మరి మెత్తగా ఉడకబెట్టుకుంటే మక్రోని అయితే బాగుండదు అన్నమాట. ఇలా అయితే ఉడకబెట్టుకున్నాను. పొడి పొడిగా రావాలంటే ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకుంటే వంటలాగా అయిపోతుంది అన్నమాట. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది చికెన్ కూడా ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇదైతే క్యాప్షను, ఉల్లిపాయ, అలాగనే తెల్లగడ్డ, అల్లం పేస్ట్. ఇదైతే మాజీ అంటే ఇదండి చికెన్ది. వీటిలో అయితే మసాలా అన్నీ ఉంటుంది అన్నమాట. మ్యాజీ ఒకటి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా అయితే ధనియాల పొడి, జీలకర్ర పౌడరు, పసుపు, అలాగని ఉప్పు అన్నమాట. అన్నీ వీటికైతే లైట్గా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది క్రీమ్ అన్నమాట. ఇదైతే వేయాలి. ఇదైతే నెయ్యి అండి. చూడండి, నెయ్యి అన్నమాట. ఇదైతే వేసి ఇక్కడైతే ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అల్లము, తెల్లగడ్డ దంచుకున్నదైతే ఇలా అయితే బాగా వేయించుకోవాలన్నమాట. ఇదైతే బాగా వేగిందండి. ఇప్పుడైతే మనమైతే ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకున్నాము. ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి. వీటికైతే టమాటో అయితే వేయకూడదండి. ఇది క్రీమ్ కదా, క్రైమర్ అన్నమాట. టమాటో అయితే వేయరు. ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది. మసాలా అది కొంచెం ఉంది కదా, ఈ మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఇదైతే లైట్గా వేసుకోవాలండి మసాలా అయితే. వీటిలోకి కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా అయితే గరం మసాలా పొడి అయితే వేసామన్నమాట.
చికెన్ అయితే బాగా ఏగిపోయిందండి. చికెన్ అయితే బాగా ఏగిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇదైతే క్రైమర్ అయితే వేసుకున్నాము. చూడండి ఇదనమాట. ఇలా అయితే వేసుకున్నానండి. ఇది కూడా బాగా అయితే కలుపుకున్నాము. సన్నగా మంట పెట్టుకొని కలుపుకోవాలండి, లేకుంటే కింద అయితే మాడిపోతుంది అనమాట. సన్నగా మంటలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనమైతే ఉడకబెట్టుకున్న మకరోని అయితే వేసేసుకుందాము. ఇలా అన్నమాట. ఇది కూడా బాగా అయితే కలిపేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్తో క్రైమర్ మకరోని అయితే చేశాను. మరి ఎలా చేశాను చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. వీటిలో అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఇదొక రకం, ఇదొక ఐటమ్స్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే, బాయ్.